దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పుణ్యభూమి కాశీలో జరిపించబడుతున్న మజ్జిగ సంతర్పణ కార్యక్రమం. నేటి దాతలు ఏరువాకుల గోత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, చిరంజీవి కుమారి విజ్వల పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు శ్రవణ నక్షత్రం విజయ రామ్మోహన్ గారు, ఉత్తరాషాఢ నక్షత్రం శ్రీమతి విజయలలిత గారు, సోదరుడు చిరంజీవి విజేత. వీరు పుణ్యభూమి కాశీలో సాధువులకు పేదలకు జరిపించున్నటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం. వీరి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యశ్వరాలతో వర్ధిల్లాలని ఆ విశ్వనాథుని ఆర్టిస్ట్తో హర్ 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 హర్. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటారు. అన్నములను ఆశ్రయించి ప్రాణములుంటాయి. అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి, ఆ సమయంలో మీరు పెట్టిన అన్నమేదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది. పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడు అనుకోండి, ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది. అంటే దయ అన్నది ఉండాలి. కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత గొప్ప పనైనా చేయగలడు. హరే కృష్ణ హరే కృష్ణ హర్ హర్ గంగే హర్ హర్ గంగే హర్ హర్ గంగే हर हर गंगे हर हर महादेव हर हर महादेव हर हर महादेव. सब लोग मेरे साथ बोलिए. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहिंच पार्वती. ओम नमो पार्वती पतये. हर हर महादेव. अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव. अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव. పుణ్యపావని గంగానది తీరాన ఆ విశ్వేశ్వరుడు కొలువైన కాశీక్షేత్రంలో భక్తి సేవలో తరించడమే పరమావధి. ఏప్రిల్ 29, 2026 కాశీలోని పవిత్ర క్షేమేశ్వర ఘాట్ వద్ద భక్తుల కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం మరియు చల్లని మజ్జిగ సేవ నిర్వహించబడుతున్నాయి. ఆకలితో వచ్చే భక్తుడికి అన్నం పెట్టడమంటే ఆ అన్నపూర్ణేశ్వరి అనుగ్రహాన్ని పొందడమే. అన్నదానంతో పాటు మండుతున్న ఎండలో యాత్రికుల దాహార్తిని తీరుస్తూ సాగుతున్న ఈ మజ్జిగ సేవ సాక్షాత్తు ఆ మహాశివుని సేవతో సమానం. మానవ సేవయే మాధవ సేవగా ఆధ్యాత్మిక పరిమళాల మధ్య సాగుతున్న ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. హరహర మహాదేవ్.